రికార్డింగ్ నెంబర్ 24 శంఖారావము అనే భగవద్గీతలో 3rd చాప్టర్ అయిన కర్మయోగం చదువుకోబోతున్నాము. ఇక్కడ గురువు శిష్యుడు అని హెడ్డింగ్ ఉంది. తత్వము తెలియగోరు విద్యార్థికి వయస్సుతో నిమిత్తము లేదు. తన తత్వమున ఒకే వస్తువుతో చేయబడిన పదార్థములు గోచరించును. వస్తువు అనగా వసించున్నది, పదార్థము అనగా స్థితులకు గురి అయి తెలియబడుటకు ఒక వేరు పదమును అర్థించున్నది. ఆ వస్తువే తాను. స్థితులకు గురి అయి తెలియబడుటకు ఒక వేరు పదమును అర్థించున్నది. ఆ వస్తువే తాను. అందలి 3 పదార్థములే వెలుగు, తెలివి, శక్తి. అందు శక్తి ప్రాణమనబడును. దాని భౌతికమైన ఉపకరణమే శరీరము. తెలివికి గమ్యము వెలుగును తెలుసుకొనుట అనగా అనుభవించుట. దీనినే జ్ఞానము అందురు. శక్తికి గమ్యము దేహము యొక్క ఆవశ్యకతలను చక్కబెట్టుట, ఇతరుల ఆవశ్యకతలను కూడా చక్కబెట్టుట. దేహధారణము వలన కలుగుచుండు మలిన స్థితులు జ్ఞానమునకు విఘ్నకారణములు అగును. వానిని తొలగించి సంస్కరించుట కూడా ప్రాణమనబడు శక్తికి కర్తవ్యము. దీనినే కర్మాచరణము అందురు. మలాదులచే జ్ఞానమునకు పొరలేర్పడి కర్మకు బంధము ఏర్పడును. పొరలేర్పడుటను అహంకారము అందురు. దీని వలననే కర్మబంధమేర్పడి సుఖ దుఃఖములు కలుగుచుండును. ఈ మొత్తమును సంతరించుకొని బాట ఏర్పరచుకొనుటకై తోడ్పడు గురువు మొట్టమొదటగా ఉపదేశించున్నది జ్ఞానము, కర్మ అనువాని యొక్క ప్రాధాన్య వివక్షత. గమ్యము జ్ఞానము గనుక సకల కర్మాచరణములకు జ్ఞానమే పరమావధి, అనగా కర్మ కన్నా జ్ఞానము ముఖ్యము. ఈ చివరి వాక్యమును తత్వ జిజ్ఞాసువు కొంచెము వక్రముగా అర్థము చేసుకొనుటకు అవకాశము ఉన్నది. అది ఎట్లనగా, కర్మ కన్నా జ్ఞానము ముఖ్యము గనుక కర్మను విడిచి జ్ఞానమును ఎలా ఆశ్రయింపరాదు అను ప్రశ్న. ఆచరించు పనులలో కొన్ని సాధువులు, కొన్ని ఘోరములు ఉండుట తప్పదు. ప్రతి కర్మకు రాగద్వేషాదులు అంటుకొన అవకాశం ఉన్నది కనుక ఈ కర్మలను పరిత్యాగము చేసినచో బాగుండునని అనిపించును. కానీ సత్యమేమనగా దేహయాత్రకు కర్మాచరణము తప్పదు. కర్మకును జ్ఞానమునకును ప్రాధాన్యమున భేదమున్నది కానీ కార్యకారణ సంబంధము కూడా ఉన్నది. ఆకలి తీరుట ముఖ్యము కానీ వంట చేయు బెడద ఇందులకు అనవచ్చునా? ఒక ప్రయాణము చేయవలసినప్పుడు సౌకర్యములు కలిగించుకొనుట ఒక్కొక్కప్పుడు శ్రమ కలిగించును. సౌకర్యం అప్రధానము గదా, దాని ప్రయత్నము నాకేలా, ప్రయాణం ఒక్కటే ముఖ్యము అన్న ధోరణిలో సమంజసత్వము లేనట్లే కర్మను విడిచి జ్ఞానం సంపాదించుటలో హేతువు లేదు, అనగా సాధ్యము కాదు. సాధ్యము కానిది మార్గము వలె కనిపించినా కూడా అది భ్రాంతియే గాని మార్గము కాదు. అర్జునుడు తన గురువుని ఇట్లు ప్రశ్నించెను. కర్మ కన్న బుద్ధియే గొప్పదని నీ నమ్మకమైనచో నన్ను మరల ఘోర కర్మయగు ఈ యుద్ధము చేయుమని ఎందుకు బోధింతువు? రెండును వ్యామిశ్రము చేసి కల్తీ చేసి నా బుద్ధిని మోహపెట్టుచున్నావు. దానిని మాని నాకేది శ్రేయస్సో దానినొక్కదానినే నీవే నిశ్చయించి చెప్పుము. ఇచ్చట అర్జునునకు కర్మయందున్న ఘోరత్వము, అసౌకర్యము తెలియను. ఈ ఘోరత్వము తన వారిపై మమకారము వలన కలిగినది. ఇంకొకరిపై యుద్ధమైనచో అది ఘోరకర్మగా తోచి ఉండేది కాదు. ఈ దోషమునే విషాద స్థితి అందురు. గురువుల దృష్టిలో అది క్షుద్రము, హృదయ దౌర్బల్యము, క్లైబ్యము. కనుక అర్జునుడు ఆ నింద తనపై నుండి తొలగించుకొని భారము గురువుపైకి నెట్టుటకు యత్నించుటయే ఈ ప్రశ్న. క్షుద్రమని తిట్టితివి గదా, దాని తిప్పలు నీవే పడి దానిపై ఉన్న జ్ఞానమును సూటిగా ముద్ద చేసి నా నోటికి అందించుము అని ఈ ప్రశ్నకు అర్థము. అట్లా అందించుటకు గురువునకు అభ్యంతరము లేదు గాని
జ్ఞానానుభవము పదార్థము కాదు గనుక ఎవనికి వాడు అంగీకరించి అందు వసించవలసినదే కానీ ఇంకొకడు అందించినది కాదు. దానిని అందుకొనుటకు వలసిన దారి చూపుచు గురువు అగ్రగామి అయి నడిపించును. శిష్యుడు దాని ప్రకారం ఆచరించుకొని అనుభవమును చేరుసరికి గురువునందు వసించును. అజ్ఞానమనగా ఆత్మ తాను తప్ప గురువను మరి ఒక వ్యక్తి కాదు. తన కొరకు నిశ్చయించి శ్రేయోదాయకమగు మార్గమును చెప్పుమని శ్రీకృష్ణుని అర్జునుడు అడుగుచున్నాడే కానీ ఆచరించుటకి ఇంకనూ సిద్ధముగా లేడు. పొరలు అడ్డుపడుచున్నవి. లేనిచో యుద్ధము చేయుమని నిశ్చయముగా చెప్పినప్పుడు మరల తన శ్రేయస్సును గూర్చి నిశ్చయించి చెప్పుమని అడుగుట జరుగదు. చెప్పినది తనకు సదుపాయము కాదు కనుక తన విషాదయోగమునకు అసౌకర్యముగా భాషించున్నది కనుక దానిని మార్చి మరల సౌకర్యవంతముగా నిర్ణయింపమని కూడా ఈ ప్రశ్నకు అర్థము. అప్పుడు సద్గురు ఏమి చేయవలెను? యుద్ధము చేయమని తాను పూర్వము నిర్ణయించిన దానినే మరల నొక్కి చెప్పవలెనా? లేక పద్ధతి మార్చుకుని శిష్యుని భావమునకు అనుకూలముగా చెప్పవలెనా? అతడు రెండును చేయడు. మొదటిది శిష్యుని మనోవికాసమును సంకోచింపచేయును. విచ్చుకొనుచున్న పువ్వు రెక్కలను తనకు అనుకూలమైన ఆకారములోనికి తోటమాలి దారము కట్టినట్లుగా అగును. ఇక రెండవ మార్గమేమనగా తెలిసి శిష్యుని తప్పుదోవ పట్టించుట. ఇప్పుడు గురువు ఏమి చేయవలెను? ప్రస్తుతాంశమును విడిచి ఇట్టి పరిస్థితిలో పూర్వులకు పెద్దలు ఎట్లు నిర్ణయించిరో, ఎవరెట్లు పొరపాటు పడిరో, ఎవరెట్లు పరిష్కరించుకొనిరో అను సంశయములను గంభీరముగా ఉపన్యసింపనారంభించెను. దానితో శిష్యుని మనఃప్రవృత్తిలో లోపమెచ్చడనున్నదో దానిని తెలియకుండా సవరించు విధానమున్నది. వానినే సక్రమముగా దర్శనము చేయించు ఉపాయమును అవలంబింపవలెను గాని తాను చేసి పెట్టుటలో పరిష్కారము లేదు. అసలు కృష్ణావతారమే చేయించుటకు వచ్చినది గాని తాను ధర్మము చేసి రక్షించుటకు కాదు. కనుకనే రాముని వలె కృష్ణుడు రాజు కాడు. తన సంసర్గము చెందిన వానిని తననుగా చేయవలను గాని తాను వేరుగా వానికై చేసి పెట్టరాదు. యుగధర్మముల మనఃప్రవృత్తి భేదమును బట్టి ఈ భేదం ఏర్పడును. 1 and 2 శ్లోకాలు మనకి మూడో అధ్యాయమైన కర్మయోగంలో 1-2 శ్లోకాలు అయిపోయినాయి. జ్ఞానము కర్మ అనే ఇంకొక హెడ్డింగ్. భౌతిక శరీరము, ప్రాణశక్తి, తెలివి, వెలుగు అను 4 అంశముల సమన్వయ జీవితమే భౌతిక శరీరము, ప్రాణశక్తి, తెలివి, వెలుగు అను 4 అంశముల సమన్వయ జీవితమే యోగము అని తెలుసుకొంటిమి. అందు సాధకుడు ప్రారంభం ఎక్కడా? సాధనకు ప్రారంభం ఎక్కడా? భౌతిక శరీరము కదలునది ప్రాణశక్తి వలన. ఈ రెండును ప్రవర్తింపజేయబడునది తెలివి వలన. ఏ కర్మలాచరింపవలను, వేనినాచరింపరాదు అను సంశయములను నిర్ణయించుటకు తెలివి కావలను. కనుక జ్ఞానము నుండి ఆరంభమగునని కొందరి మతము. వీరిని సాంఖ్యులు అందురు. వీరి మార్గమున తెలివిని పరిశుభ్రపరచుకొని చక్కజేసుకొని దాని వెలుగులో సత్కర్మలు ఆచరింపవలెను. దుష్కర్మలు ఆచరించినచో తెలివి కలుషితమగును. కనుక కర్మల మంచి చెడ్డలు తొలుత తెలుసుకొని పిదప ఆచరణకు దిగవలెను. సత్కర్మాచరణము లేనిదే తెలివి పరిశుభ్రపడదు. కనుక సాధనమారంభించుట కర్మయోగముతో ఆరంభమగునని కొందరి మతము. తొలుత దుష్కర్మలాచరించుట మాని సత్కర్మలు ఆచరింపవలను. అయినను ఈ కర్మల వివేకమునకు తెలివి ఆవశ్యకము గదా. ఎక్కడ ఆరంభించుట? ఘోరకర్మయగు యుద్ధమును తొలుత మానవలనని అర్జునుడు భావించుచున్నాడు. ఇందు దుష్కర్మను ఫలితమును బట్టి తెలుసుకొనుట, పరిహరించుటను ప్రయత్నం ఉన్నది. అనగా సాంఖ్యము యోగము కలిసియే వర్తించుచున్నవి. తప్పులేదు. కాగా అర్జునుని తెలివి కలుషితమైనది. అట్టి స్థితిలో నిర్ణయమునకు పూనుకొనుచున్నాడు గనుక సన్మార్గావలంబనకు విలంబము జరుగుచున్నది. ఇక సందేహము తీరుటకు అవకాశము లేదు. ఇట్టి తావుననే గురువు మార్గోపదేశము ఆవశ్యకమగును.
కృష్ణుడిట్లు వివరించుచున్నాడు. కర్మాచరణము మానుట వలన జీవుడు కర్మ మానినవాడగునా? సంకల్పములుగా బయలుదేరిన కర్మలను దేహం ఆచరింపకుండా నిలిపినచో అది సన్యాసమగునా? దానివలన యోగసిద్ధి లభించునా? కలిగిన పరిస్థితిని పరిష్కరించుకొనుటతోనే యోగము గాని సాంఖ్యము గాని ఆరంభమగును. ఈ సంకల్పం ఉన్నంత వరకు కర్మ సంకల్పములు గాని కర్మలు గాని బంధింపవు. జ్ఞానము కర్మ గురించి చెప్పిన 3వ శ్లోకం అయిపోయింది. ఇది ఇంకా 4వ శ్లోకానికి వచ్చాం. శరీరము పాంచభౌతికము, భౌతిక ద్రవ్యము అణుమయము, ఈ మొత్తము శక్తిమయము. ఈ శక్తి త్రిగుణాత్మకమగు ప్రకృతి నుండి వ్యక్తమగుచున్నది. ఎవని లోపలి త్రిగుణముల సమ్మిశ్ర లక్షణము వాని ప్రకృతి లేక స్వభావము అగును. దీనిచే దేహము, ప్రాణము, తెలివిలో భాగమగు మనస్సు బద్ధమై ఉండును. తెలివిలోని భాగమగు మనస్సు బద్ధమై ఉండును. దీని నుండి కర్మ సంకల్పములు పుట్టి కర్మాచరణముగా వ్యక్తమగును. దీనిపై మనస్సునకు అధికారము లేదు. అట్టిచో కర్మలను నిగ్రహించుట, సత్కర్మలను స్వీకరించుట, దుష్కర్మలను పరిహరించుట జరుగదు. ఇక కర్మాచరణం ఆచరింపకుండా మనస్సు దేహమును నొక్కిపట్టవచ్చును. దీనివలన లాభము లేదు. పుట్టునట్టి సంకల్పములు ప్రకృతి నుండి పుట్టుచుండగా మనస్సు శరీరమును ఆపుట కర్మ యొక్క అభావమును కలిగించదు. స్వభావమున సంకల్పములు బయలుదేరుచుండగా మనస్సు ఆచరణమును ఆపుట వలన ఏమి ఫలితము? అర్జునునిలో యుద్ధ స్వభావం ఉన్నది. అతడు జన్మచేత క్షత్రియుడు కనుక స్వభావ కర్మయు క్షాత్రమే. ధర్మమును రక్షించుట క్షత్రియ స్వభావము. అతడు దేహముచే యుద్ధాచరణము మానినను యుద్ధము మానినట్లు కాదు. సత్కర్మ దుష్కర్మల వివేకము మనస్సునకు అతీతమైనది. అది తెలివిలో బుద్ధి అను పొరలో ఉన్నది. దానికి మమకారాది వ్యామోహములంటవు. నిర్ణయమచ్చట జరుగవలెను. చనిపోవువారు బంధువులా కారా అన్నదానిపై బుద్ధి నిర్ణయము ఆధారపడదు. 4వ శ్లోకం అయిపోయింది. మనస్సు ప్రాణము కలిసి ఇంద్రియ ప్రవృత్తులుగా భౌతిక కర్మాచరణము జరుగుచుండును. వ్యక్తి స్వభావము దానిపై పనిచేయును. బాహ్య ప్రపంచమందలి ఇంద్రియార్థములు మనస్సును ఇంద్రియములను ఆకర్షించుచుండగా వ్యక్తి స్వభావము ప్రేరణ చెందుచుండును. అందు నిమగ్నమైన మనస్సు నిర్ణయమునకు పనికిరాదు. అట్టి మనస్సుతో కర్మేంద్రియములను బంధింపరాదు. అది దమమనిపించుకొనదు. ఒక క్షణమైనను కర్మ లేకుండా ఎవడును ఉండజాలడు. కర్మానున్నది వ్యక్తి స్వభావముగా ప్రకృతి చేయించుచున్నది గాని చేయబడుచున్నది కాదు. మనము చేయునది మానునది కర్మ అనుకొనుట పొరపాటు. చేయుట మానుట అను సంకల్పములను పుట్టించుచున్నది స్వభావము. అట్టిచో ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను బంధించువాడు మనస్సులో స్మరణ రూపమున అవే కర్మలను చేయుచుండును గనుక కర్మ చేయనివాడు కాదు. ఇంద్రియ నిగ్రహము మనస్సును జయించుట అను ప్రయత్నములు యోగాభ్యాసమను పేర శ్రమపడు వారిచే చిరకాలము చేయబడుచుండును. సరి అయిన మార్గమున ప్రయత్నము జరిగినప్పుడు మాత్రమే ఈ జయము సిద్ధించును. లేనిచో శ్రమయే మిగులును. మనస్సులోని అభిప్రాయములను మనస్సుతోనే ఎదుర్కొనుట సాధ్యపడదు. ఇది ఒకడే తన 2 చేతులతో పోటీపడుట వంటిది. మనస్సులోని అభిప్రాయములన్నీ ఇంద్రియముల మూలమున వెలుపలి జగత్తులో ఏర్పడిన పరిచయముల వలన కలుగుచున్నవి. ఇట్లు కలిగిన అభిప్రాయములు కారణములుగా సంకల్పములను కోరికలను వానికి అనుగుణముగా కాలు చేతులు మొదలగు కర్మేంద్రియముల కదలికయును సంభాషణాది వైఖరులు ఏర్పడుచున్నవి. ఈ వైఖరులను మనస్సుతో నిగ్రహింప ప్రయత్నించువాడు డంబాచారము చేయువాడు. కర్మేంద్రియ చేష్టలకు కారణమైన కోరికలు ఆగకుండా కర్మేంద్రియములను ఆపి అదిమిపట్ట ప్రయత్నించుట వాంతి నాపుకొనుట వంటిది. దాని వలన యోగము సిద్ధింపకపోగా విపత్తులు కలుగవచ్చును. యోగమనగా సామ్యస్థితి గాని నోరు నొక్కుకొనుట కాదు.
యోగమునకు ఫలము ఆనందము గాని ప్రాణ సంకటము కాదు. యోగ సాధనకు కావలసినది కర్మ కౌశలము గాని కార్మిక క్లేశము కాదు. 5వ శ్లోకం అయిపోయింది. కర్మయోగంలో మన 24వ నెంబర్ రికార్డింగ్ కూడా అయిపోయింది.